ఓకే ఫైన్. రియల్మీ వచ్చేసి ప్రతి మంత్ 3 to 5 మొబైల్స్ ఖచ్చితంగా లాంచ్ చేస్తుంది. అండ్ అలాగే లాస్ట్ మంత్ సెప్టెంబర్లో కూడా 5 మొబైల్స్ లాంచ్ చేసింది. అండ్ వాటిలో 3 మొబైల్స్ వచ్చేసి రియల్మీ నార్జో సిరీస్లో లాంచ్ చేసింది. అండ్ ఆ 3 మొబైల్స్ వచ్చేసి నార్జో 20A, 20 అండ్ 20 Pro. 20A వచ్చేసి 8K నుంచి 10Kలో, అండ్ 20 వచ్చేసి 11K నుంచి 13Kలో, అండ్ 20 Pro వచ్చేసి 15K నుంచి 17K బడ్జెట్లో తీసుకొచ్చింది. సో ఇదైతే నార్జో 20. ఈ 3 మొబైల్స్కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ప్రాసెసర్లో అండ్ అలాగే బ్యాటరీస్లో. అండ్ ఇంకా అలాగే ఆ బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి ఇంకా మనకి ఛార్జర్స్లో కూడా డిఫరెన్స్ ఉంది 3 మొబైల్స్కి. సో ఇవే మెయిన్ డిఫరెన్స్లో ఇంకా ఆ ప్రాసెసర్లో. సో ఇంకా అంతకుమించి పెద్దగా లాస్ట్ జనరేషన్తో పోలిస్తే అంతగా ఇంకా డిస్ప్లేలో కానీ కెమెరాస్లో కానీ పెద్దగా అయితే డిఫరెన్స్ లేదు. సో అయితే వీళ్ళు నార్జో 20 కూడా మనకి వీళ్ళు యూనిక్ కలర్లో మొత్తం ప్యాక్ చేశారు, బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్. అండ్ దీని హలో వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని, అండ్ లాస్ట్ ఎంబ్రేస్ న్యూ జర్నీ అని మెన్షన్ చేశారు. అండ్ ది పిన్ అండ్ ది పేపర్స్, ఇది గ్లోరీ సిల్వర్ అంటున్నారు కలర్ వచ్చేసి దీని కలర్. అండ్ ఇంక ఇది వెయిట్ ఉంటుంది మొబైల్, మొత్తం ప్లాస్టిక్తో వచ్చిన 6000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి వెయిట్ ఉంటుంది. అండ్ ఇది ఇంకో హైలైట్స్ మెన్షన్ చేస్తారు, G85 6000 mAh బ్యాటరీ, 18W ఛార్జర్ అండ్ 48 MP కెమెరాస్ అని. సో 48 తప్ప మిగతా 3 కొంచెం స్పెషల్ మనకి ఆ ఫీచర్స్లో, హైలైట్ ఫీచర్స్లో. ఇది స్పెషల్ 18W ఛార్జర్, 6000 mAh బ్యాటరీని ఫాస్ట్గా ఛార్జ్ చేయడానికి. ఇదైతే టైప్ C కేబుల్ కామన్గా తెలిసిందే. అండ్ ఇంకా ఫైనల్లీ మొబైల్ వచ్చేసి ఇది గ్లోరీ సిల్వర్ అంటున్నారు కలర్ వచ్చేసి. ఇంకా ఇది కొంచెం మనకి వెయిట్ ఉంటుంది, మెయిన్ 6000 mAh బ్యాటరీ కాబట్టి చాలా వెయిట్ ఉంటుంది. అండ్ ఆ బడ్జెట్లో కూడా ఇదే వస్తుంది మనకి, 6000 mAh బ్యాటరీ, మనకి 18W ఛార్జర్ సపోర్ట్తో. అండ్ ఇదైతే 4 కెమెరా సెటప్ మార్చారు, ఇంతవరకులా కాకుండా కొంచెం కొత్తగా తీసుకొచ్చారు. ఇది లుక్ అయితే ఎలా ఉంటుంది మనకి, బ్యాట్ నుంచి V అంటున్నారు, బ్యాక్ V అని ఉంది, V ఫర్ విక్టరీ. వీళ్ళ రియల్మీ నార్జో 10 సిరీస్ బాగా సక్సెస్ అయినాయని సో ఇలా తీసుకొచ్చారు. ఇంకా ఆన్ చేసేద్దాం. ఇది ఇంకా రియల్మీ ఇవైతే వస్తుంది, వీళ్ళు సబ్ బ్రాండ్ అయిన కాడి నుంచి ఇలాగ యూనిక్ కలర్స్ అండ్ అందరు చెప్పినట్టు బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో, అండ్ అలాగే UI కూడా అన్నీ సపరేట్గా డిజైన్ చేసుకుంటున్నారు వీళ్ళు, ఒప్పో నుంచి తీసుకోకుండా. సో ఇలా సబ్ బ్రాండ్ అయిన కాడి నుంచి అందుకే నార్జో సిరీస్ వీళ్ళకి కొంచెం స్పెషల్ యూత్ని ఫోకస్ చేసి తీసుకొస్తున్నారు కాబట్టి. అండ్ UIలో కూడా ఇలా చాలా సింపుల్గా అండ్ కొత్తగా తీసుకొస్తున్నారు, అండ్ సింపుల్గా ఉండేలాగా ఇంకా అప్గ్రేడ్ అవుతున్నారు ఉండే కొద్దీ కూడా. సో వీళ్ళు ఇంతలో అన్ని చేంజెస్ తీసుకొచ్చినా మనకి కలర్ OS టచ్ అయితే ఉంటుంది, ఒప్పో కలర్ OS అయితే. సో వాటి నుంచి వచ్చింది కాబట్టి కొంచెం కలర్ OS వాడుతున్న ఫీలింగ్ ఉంటుంది. కెమెరా శాంపిల్స్ కూడా చూస్తే కెమెరా శాంపిల్స్ ఇంతవరకులాగా మొబైల్స్ లాగే ఉన్నాయి, అంటే మనకి లాస్ట్ జనరేషన్ రియల్మీ ఫోన్స్ ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి, పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. 1x 2x 5x జూమ్స్. అండ్ అవుట్డోర్లో కూడా ఇది మ్యాక్రో శాంపుల్, అండ్ ఇది అవుట్డోర్లో 1x 2x అండ్ 5x జూమ్. అండ్ ఇది అవుట్డోర్లో ఇంకోటి, అండ్ ఇది ఫ్రంట్ కెమెరా, అండ్ ఇది అవుట్డోర్లో 1x 2x 5x ఉన్నట్టు చూసినట్టే. అండ్ ఇది లైవ్ వీడియో, మనకి లైవ్ వీడియో కూడా సేమ్ ఉంది తోరుకులకి రియల్మీ ఫోన్స్ ఎలా ఉంది. సో పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, వీళ్ళు ఎలా ఉంది అలాగే తీసుకొస్తున్నారు, పెద్దగా వీటిలో చేంజెస్ అయితే తీసుకురావట్లేదు. అండ్ ఈ మొబైల్ వచ్చేసి HD+ డిస్ప్లే వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ అయితే ఎలా ఉంటుంది, మిగతా బ్రాండ్స్ అయితే ఈ ప్రైస్కి ఫుల్ HD+ డిస్ప్లే వస్తున్నాయి. కాకపోతే దీంట్లో మనకి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, బ్యాటరీ కానీ, సో చార్జర్ కానీ, సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఇంకెలా తీసుకొచ్చారు, అక్కడ కాంప్రమైజ్ డిస్ప్లే విషయంలో కొంచెం కాంప్రమైజ్ ఇలా తీసుకొచ్చారు. పర్లేదు, డిస్ప్లే కూడా మనకి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, పర్లేదు డిస్ప్లే క్వాలిటీ అయితే కూడా బాగానే ఉంది. సో ఇంకా ఫైనల్గా రివ్యూ గురించి వస్తే ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి దాని గురించి చూస్తే, దీంట్లో ప్లస్ పాయింట్స్ వచ్చేసి వీళ్ళు హైలైట్ చేసిన ఫీచర్స్ 6000 mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్ అండ్ హీలియో G85. సో ఈ ప్రాసెసర్ అనేది గేమింగ్ బాగుంటుంది, అండ్ ఆ బడ్జెట్లో మనకి 10K నుంచి 11K బడ్జెట్లో. అండ్ ఇంకా ఎక్కువసేపు గేమింగ్ ఆడడానికి 6000 mAh బ్యాటరీ, అండ్ దాన్ని ఛార్జ్ చేయడానికి 18W ఛార్జర్ సపోర్ట్. సో ఆ బడ్జెట్లో ఇదే వస్తుంది, ఆ పర్ఫెక్ట్ కాంబినేషన్లో. ఇంకా నార్జో 20A అండ్ 20 Pro వచ్చేసి 20 Proలో మనకి 4500 mAh బ్యాటరీ వస్తుంది, 65W ఛార్జర్ ఉంది. కానీ సో దాంట్లో బ్యాటరీ కెపాసిటీ తక్కువ, వాటిలో కొన్ని కూడా బెనిఫిట్స్ ఉన్నాయి కానీ సో వీటితో మనకి పోలిస్తే సో ఇదే బెటర్ వాటితో పోలిస్తే. ఇంకా 20Aలో వచ్చి 5000 mAh బ్యాటరీ ఉంది, స్నాప్డ్రాగన్ 665 ఉంది.
సో ఆ రెండు బాగున్నా దాంట్లో ఛార్జింగ్ అనేది అంత ఫాస్ట్ ఛార్జర్ అయితే లేదు. సో ఆ రెండుతో పోలిస్తే ఇదే ఖచ్చితంగా బెటర్ పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఉంది. సో ఆల్రెడీ ఇప్పుడు మనకి చాలామంది ఆన్లైన్ క్లాసులకి అటెండ్ అవుతున్నారు కాబట్టి సో అస్తమానం ఛార్జింగ్ పెట్టుకోకుండా వన్ టైం ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుని ఈవినింగ్ దాకా క్లాసులు అయితే వినొచ్చు. సో ఇంకా ఛార్జింగ్ అయితే మిగులుతుంది. ఈవినింగ్ కూడా మనకి ఇంకా అంత హెవీగా వాడకుండా ఉంటే ఇంకా మనకి ఛార్జింగ్ అయితే ఖచ్చితంగా మిగులుతుంది. మ్యాక్సిమం మిగులుతుంది ఖచ్చితంగా మనం ఎంతసేపు యూస్ చేసినా. సో ఇవి ప్లస్ పాయింట్స్. అండ్ ఇంకొన్ని అయితే మనకి ఈ డిజైన్ కనీసం డిజైన్ చేంజ్ చేశారు. ఇంతవరకులా కాకుండా మనకి వెర్టికల్ డిజైన్లో కాకుండా సో ఇలా స్క్వేర్ షేప్లో మనకి తీసుకొచ్చారు. ఇవి కెమెరా సెటప్ అనేది లుక్ బాగుంది. ఫ్రంట్ అలా ఉన్న బ్యాక్ సైడ్ అయితే కొంచెం కొత్త లుక్ అండ్ కొత్త ఫీలింగ్ వస్తుంది. ఇది ఇంకో ప్లస్ పాయింట్. సో ఇవి ఇంకా బడ్జెట్లో మనకి ఇదే వస్తుంది మంచి మంచి ఫీచర్స్తో. ఇంకా కిందట చెప్పినట్టు ఆ రెండింటి మీద 20A అండ్ 20 Pro మీద ఇదే బెటర్ ఆ మొబైల్స్లో. అండ్ ఇంకా మైనస్ పాయింట్స్ గురించి చూస్తే వీళ్ళు ఇంకా బ్యాక్ కేస్ అయితే ఎలాంటి ఏం ప్రొవైడ్ చేయలేదు. ఫ్రంట్ గ్లాస్ ఇచ్చిన. సో వీళ్ళు ఇంకా ప్రైస్ కటింగ్లో పోయినట్టు ఉంది. వీళ్ళు 10,500కి తీసుకురావాలని చెప్పి సో ఇవన్నీ ప్రైస్ కటింగ్లో చేస్తారు. అందుకే మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే కూడా లేదు. సో ఇంకా వీళ్ళు వెనకాల బ్యాక్ గ్లాస్ ఇవ్వాల్సింది ప్లాస్టిక్ ఇచ్చారు. సో ఇంకా కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేసి గ్లాస్ తీసుకొచ్చినా బాగుంటుంది. కానీ వీళ్ళు ఇంకా అలాగా ఆ బడ్జెట్లో తీసుకురావాలని సో ఇవన్నీ కాంప్రమైజ్ చేశారు. అండ్ కొంచెం ఇలాగ డిజైన్ కూడా బాగానే ఉంది. డిజైన్ బాగానే ఉంది కానీ కొంచెం ప్లాస్టిక్ ఫీల్ ఉంటుంది కాబట్టి మనం ఏమైనా వాడడం బెటర్. బ్యాక్ కేసెస్ వాడడం బెటర్. అండ్ అలాగే ఇంకో మైనస్ పాయింట్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా అనేది మనకి రివర్స్లో ఫోటోలు తీస్తుంది. మనకి ఫ్రంట్ కెమెరాలో ఏది తీసినా మనకి ఎలా తీస్తే అలాగో వస్తుంది. కానీ ఇది మాత్రం మనకి రివర్స్ చేసి చూపిస్తుంది. సో ఇది ఒక మైనస్ పాయింట్. శాంపుల్ చూపిస్తాను సో మీకే అర్థమవుతుంది అంటే అది ఎలా ఉంటుందో. అండ్ వేరే మొబైల్లో తీసిన కూడా కంపేర్ చేసి చూపిస్తాను. సో మనకి ఆ ఫోటో అనేది ఎలా ఉండాలి, డిజైన్ ఎలా వస్తుంది. అండ్ ఇది ఫ్రంట్ కెమెరా శాంపుల్. మనకి మొబైల్ రైట్ సైడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో అంటే నేమ్స్ అనేవి కరెక్ట్గా వస్తుంది. మనకి నేమ్స్ అనేవి రివర్స్గా రావాలి. సో ఇది కరెక్ట్గా మనకి ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ రివర్స్ చేసి చూపిస్తుంది. అంటే ఇది వేరే మొబైల్లో తీసింది. మనకి ఏ మొబైల్ అయినా ఎలాగ వస్తుంది ఫ్రంట్ కెమెరా అనేది ఏ మొబైల్ చూసినా. కాకపోతే నార్జో 20లో మాత్రం కొంచెం ఇది రివర్స్లో ఉంది. సో వీళ్ళైతే ఫిక్స్ చేయొచ్చు సాఫ్ట్వేర్లో, లేకపోతే వీళ్ళు తెచ్చిన ఫీచర్ అంతేనో లేకపోతే అలాగే ఉంది అర్థం కావట్లేదు. కానీ సో అదైతే రివర్స్లో వస్తుంది. లేకపోతే వీళ్ళు ఏం ఫిక్స్ చేస్తారేమో ఖచ్చితంగా చూడాలి. సో ఇది ఇంకా ఆ బడ్జెట్లో మనకి మొబైల్ ఇస్తారు. నార్జో సిరీస్లో తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ ఖచ్చితంగా బెటర్. ఆ 3 మొబైల్స్ మీద ఇదే కొంచెం మీకు బెనిఫిట్ ఉంటుంది మ్యాక్సిమం మనకి అన్ని విధాలా. సో ఇదే బెటర్. ఇంకా మనకి ఆ ప్రాసెసర్కి కానీ సో ఎక్కువ బ్యాటరీ కానీ డిస్ప్లే కూడా మనకి బాగానే ఉంది కాబట్టి అండ్ ఛార్జర్ కూడా ఇంకా లేదు 10,000 కూడా పెట్టలేమనుకుంటే నార్జో 20A కూడా తీసుకోవచ్చు. లేకపోతే అదే బడ్జెట్లో ఇంకా రియల్మీ కూడా బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. సో అవి కూడా తీసుకోవచ్చు. ఇంకా 8K ఆ బడ్జెట్లో కూడా. ఇంకా ఆ బడ్జెట్లో ఇంకా రియల్మీ నార్జో 20 సిరీస్లో తీసుకుంటే ఇదే తీసుకోవాలి. లేకపోతే రియల్మీ వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి మంచి మంచి మొబైల్స్. సో అవి తీసుకున్నా పర్లేదు. 20 సిరీస్లోనే ట్రై చేయాలనుకుంటే ఇదే బెటర్ అండ్ ఆ 2 మొబైల్స్ మీద. అండ్ ఇది 4GB 64GB మనకి బేసిక్గా ఈ వేరియంట్ అనేది ఖచ్చితంగా సరిపోతుంది. మ్యాక్సిమం అందరు ప్రిఫర్ చేసేది ఇదే. అండ్ ఇది రియల్మీ అయితే వస్తుంది. సో వీళ్ళు ఇంకా కొన్ని అప్గ్రేడ్ చేసి తీసుకొస్తున్నారు. ఫీచర్స్ అనేవి కొంచెం మనకి ఈజీగా ఉండేలాగా డిజైన్ చేసి తీసుకొస్తున్నారు. సో వీళ్ళు ఇంకా అప్గ్రేడ్ అయితే అవుతున్నారు. సో ఇంకా ఫైనల్గా ఇది ఆ బడ్జెట్కి అయితే వీళ్ళు స్పెషల్ సిరీస్ కాబట్టి అంటే స్పెషల్గా తీసుకొచ్చారు. ప్రైస్ కూడా చాలా బెటర్ అండ్ ఆ ప్రైస్ కన్నా మంచి మంచి ఫీచర్స్ వస్తున్నాయి. సో వేరే మొబైల్స్ అయితే అండ్ వీళ్ళ మొబైల్స్లో కూడా అంత మంచి ఫీచర్స్ అయితే లేవు ఆ బడ్జెట్లో. 10,500లో సో మనకన్నీ మంచి కాంబినేషన్ అయితే వస్తుంది. మంచి కాంబోలు అన్నీ వస్తున్నాయి. సో నార్జో 20 సిరీస్లో అయితే ఇది తీసుకోవడం బెటర్. అండ్ మీ యూజ్ బట్టి తీసుకోవచ్చు. అంత 6,000 mAh బ్యాటరీ అంత అవసరం లేదనుకుంటే మనకి నార్జో 20 Pro అనేది చూసుకోవచ్చు. సో అది కూడా బాగానే ఉంటుంది. 90Hz డిస్ప్లే అండ్ ఫీలింగ్ అవి. సో ఇదైతే రియల్మీ నార్జో 20 అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్